దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించాలన్న డిమాండ్తో కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో నల్లవంతెన నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు ర్యాలీ చేపట్టిన నిరసనకారులు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం వద్ద నాయకులను కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు మత పెద్దలు పాల్గొని సంఘీభావం తెలిపారు. Respected media team, it is really a great opportunity for us to come here as a rally from Clock Tower Center from Amalapuram till the MLA office. From here we are giving representation to the collector. Mainly is that in 1950 there was a special order released by the presidential order that all the SCs who have been converted or whoever worships Christianity, they become BCC. So which we are losing the SC privileges. So I request all of you to give us special privileges. Whoever worships Christianity or when they have taken the baptism, that doesn't mean that they have been converted or they have lost their caste. రోజు ఈ శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే మరి దేశంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే మత స్వేచ్ఛ. ఆర్టికల్ 24-25 ప్రకారంగా మత స్వేచ్ఛ ఇవ్వబడింది. మరి ఈ మత స్వేచ్ఛ ఇవ్వబడినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ యొక్క దేశంలో ఈ అమూల్యమైనటువంటి యొక్క భారత గడ్డ మీద మరి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడానికి కారణం ఏంటంటే 1950 సంవత్సరం ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఏ దళితుడైనా అనగా మాల గాని మాది గాని ఎవరైనా యేసుప్రభుని స్వీకరిస్తే వాళ్ళ కులం తీసేస్తున్నారు. కులం తీసేసి బీసీసీలో పెడుతున్నారు. కనుక ఈ తీర్పు సుప్రీంకోర్టు కూడా మనం ఇవ్వడం జరిగింది. కనుక ప్రభుత్వాలు స్పందించాలి, నాయకులు స్పందించాలి, అన్ని పార్టీలు స్పందించాలి. మరి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. ఇది మా యొక్క డిమాండ్. అదేవిధంగా మా యొక్క రిక్వెస్ట్ ప్రభుత్వాలకు కోరుతున్నాం. ఈ ఉద్యమం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్టార్ట్ అయింది. 22 మండలాలు జిల్లాలో ఉన్న చాలా ఫెలోషిప్లు జేసీగా మారి కేపీడబ్ల్యూ, యూపీఎఫ్, ఎఫ్ఎఫ్సిఐ, దళిత నాయకులు, జై భీమ్ నాయకులు, సమస్త నాయకులు ఉద్యమం 5,000 నుంచి 10,000 మంది వరకు గడియార స్తంభం దగ్గర నుంచి ఈ రోజు ఎమ్మెల్యే ఆఫీస్, ఆర్డీఓ, ఎస్పీ, కలెక్టర్ గారు, ఇక్కడి నుంచి సీఎం అండ్ పిఎం, గవర్నర్ గారు, రాష్ట్రపతి గారికి మేమంటూ తయారు చేశాం. ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు. 1950 సంవత్సరంలో ఎందుకు రాష్ట్రపతి గారు ఇలా చేశారు? నేను ఓసీ క్రిస్టియన్, ఎందుకు షెడ్యూల్ క్యాస్ట్ మీద పక్షపాతం చూపిస్తున్నారు? వాళ్ళే ఎస్సీగా ఉన్న వాటిని బీసీసీ ఎందుకు చేస్తున్నారు? ఇన్ని కులాలు భారతదేశంలో ఉండగా ఆ క్యాస్ట్ మీద ఎందుకు పక్షపాతం? దళితుల మీద ఎందుకు పక్షపాతం? మమ్మల్ని కూడా బీసీసీ చేయండి. చాలా కులాల వారు ఉన్నారు, చాలా రకాలు ఉన్నారు. మేము ఏ ప్రభుత్వానికి, ఏ మతానికి, ఏ డినామినేషన్ కి వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ అన్న మాట అస్పృశ్యత ఇది ఒక వ్యాధి. ఇది క్రైస్తవ్యంలోకి వెళ్ళినంత మాత్రం క్రైస్తవులకు, హిందువులకు మాత్రమే కాదు, క్రైస్తవులకి, ముస్లింలకు కూడా ఉంటుందని చెప్పాడు. మార్చి 32, 1934 హరిజన్ లో అనేటువంటి పత్రికలో గాంధీ గారు రాసింది ఏంటంటే, ఐ నో సమ్ క్రిస్టియన్స్ who have converted from Hinduism, but society is showing the same attitude even towards Christian converts of Christianity and Muslims. కొంతమంది క్రైస్తవులు నాకు తెలుసు, వాళ్ళకు దళితుల నుంచి క్రైస్తవులు అయినప్పటికీ కూడా అదే జరుగుతూ ఉందని మహాత్మా గాంధీ చెప్పారు. ఈ రోజు కూడా దళితులైన వారు క్రైస్తవులకు వస్తే మతము, కులము వివక్షత జరుగుతూ ఉంది. క్యాస్ట్ ఈజ్ అ స్టేటస్ ఆఫ్ సొసైటీ, రిలీజన్ ఇస్ నాట్ రిలీజన్. కాబట్టి దళితులైన వారికి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు శాంతి ర్యాలీ జరిగిస్తూ ఉన్నాం.